వేల కోట్ల ఆస్తులు, ఇంటి నిండా నౌకర్లు, నిద్ర లేవగానే చూసేది కార్లు, బంగ్లాలు, డబ్బు. కానీ ఇవన్నీ అతనికి ఏమాత్రం మనశ్శాంతినివ్వలేదు. తనకున్న 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని శాశ్వతంగా వదిలేసి జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. ఇంతకీ ఎవరతను? అన్ని వేల కోట్లు వదిలేసి భిక్షాటన ఎందుకు చేస్తున్నాడు? తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కోట్ల ఆస్తిని వదిలి భిక్షాటన చేయడం కరెక్ట్ అని మీరు భావిస్తారా? 1 అవును, 2 కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అప్పట్లో విజయవంతమైన లాయర్గా గుర్తింపు పొందిన రాబిన్ శర్మ, జూలియన్ మాంటెల్ వంటి వారు లైఫ్ అంటే భౌతిక సంపదలు కాదు, జీవితం అంటే ఇంకేదో ఉందని నమ్మారు. అందుకే తమ ఆస్తి, అంతస్తులు అన్నీ వదిలేసి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించారు. ఇప్పుడు కూడా ఓ బిలియనీర్ కొడుకు అదే మార్గాన్ని ఎంచుకొన్నాడు. తన తండ్రి దేశంలోనే అత్యంత మూడో ధనికుడు. తల్లి వైపు చూస్తే రాజు కుటుంబం. కానీ అతడు బౌద్ధ భిక్షువులను చూసి 18 ఏళ్ల వయసులో సరదాగా సన్యాసిగా మారాడు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. అతడే మలేషియాలో 3వ అతిపెద్ద బిలియనీర్. భారత సంతతికి చెందిన ఎయిర్సెల్ వ్యవస్థాపకుడు ఆనంద్ కృష్ణన్ అలియాస్ ఏకే. ఏకైక కుమారుడు వెన్ అజాన్ సర్పన్వో. తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తులు. ఆయన చిటికేస్తే వచ్చి వాలే పదుల సంఖ్యలో నౌకర్లు, అడుగులకు మడుగులొత్తే సిబ్బంది, లెక్కలేనన్ని వ్యాపారాలు. కుటుంబంలో నిత్యం విందులు, వినోదాలు, విలాసాలే. ఇలాంటి జీవితం ఆయనకు భౌతికం అనిపించింది. విలాసాలు క్షణికానందమేనని ఆ యువకుడు భావించాడు. బౌద్ధ భిక్షువులను చూసి సరదాగా సన్యాసిగా మారిన అతడికి అందులోనే నిజమైన ఆనందం ఉందని తెలుసుకున్నాడు. దీంతో 1, 2 కాదు, ఏకంగా 40,000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదిలి శాశ్వతంగా సన్యాసం స్వీకరించాడు ఈ అభినవ సిద్ధార్థుడు. నిత్యం జోలె పట్టుకుని భిక్షాటన చేస్తున్నాడు. మీడియా నివేదికల ప్రకారం ఏకే వ్యాపార సామ్రాజ్యం విలువ $5 బిలియన్, అంటే భారత కరెన్సీలో 44,000 కోట్ల పైమాటే. ఇక అజాన్ 20 ఏళ్ల కిందట 18 ఏళ్ల వయసులో థాయ్ రాజవంశీకురాలైన తన తల్లి కుటుంబానికి నివాళులర్పించేందుకు థాయిలాండ్ వెళ్లారు. ఆ పర్యటనే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది. అక్కడి బౌద్ధ భిక్షువులను చూసి ప్రేరణ పొందాడు. సరదా కోసం తాను సన్యాసిగా మారాలనుకున్నాడు. కానీ నిజంగానే సన్యాసం వైపు ఆకర్షితుడై ఏకంగా 40,000 కోట్ల సామ్రాజ్యాన్ని వదులుకున్నాడు. తన ఆధ్యాత్మిక మార్గానికి ఇవన్నీ అడ్డుగా భావించిన అజాన్ ఇంటి నుంచి దూరంగా వచ్చేశాడు. ప్రాపంచిక సుఖాలను వదిలి బౌద్ధ మతాన్ని స్వీకరించి ధార్మిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్నాడు. ప్రస్తుతం పీఠాధిపతిగా థాయిలాండ్, మయన్మార్ సరిహద్దుల్లో ప్రాంతాల్లో బౌద్ధవుగా జీవిస్తున్నాడు. తన 2 సోదరీమణులతో లండన్లో పెరిగిన అజాన్ అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్నాడు. ఈయన ఇంగ్లీషు సహా మొత్తం 8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలడు. సన్యాసిగా జీవనం సాగిస్తున్నప్పటికీ అప్పుడప్పుడు తన తండ్రిని కలిసేందుకు ఆయన ప్రైవేట్ జెట్లో వెళ్తుంటాడని పలువురు చెప్తుంటారు. అజాన్ తండ్రి ఆనంద్ కృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యాపారవేత్త. టెలికాం, శాటిలైట్, మీడియా, ఆయిల్, గ్యాస్, రియల్ ఎస్టేట్ సహా పలు రంగాల్లో వ్యాపార సామ్రాజ్యం విస్తరించారు. గతంలో ఎయిర్సెల్ పేరుతో టెలికాం రంగంలో గుర్తింపు పొందారు. అంతేకాదు, ఐపీఎల్లో ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు స్పాన్సర్ కూడా. బిజినెస్ టైకూన్గా ఎదిగిన ఏకే వేల కోట్లు ఉన్నా తన కొడుకును పోషించలేని అసమర్థుడినంటూ ఆయన ఓ సందర్భంలో చెప్పాడు. కానీ కొడుకు ఇష్టాన్ని గౌరవించడం ఓ తండ్రిగా నా బాధ్యత అని అన్నారు. అందుకే తన కొడుకు సన్యాసంలో కలిసిపోతానంటే సపోర్టు చేశాడు. అజాన్ అత్యధిక సత్తాతో 40,000 కోట్లను వదిలి సన్యాసం స్వీకరించటం వలన అతను ప్రపంచంలో ఎన్నో శాంతి సందేశాలను చేరవేస్తున్నాడు. ఆయన దార్శనికత, జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందిన పద్ధతులు ఇతరులను కూడా ప్రభావితం చేస్తున్నాయి.